రషీద్ మరణం తర్వాత ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి చేసింది తొలి ఉద్యమం అవుతుంది, కానీ అది అధికార ప్రతిపక్ష రాజకీయం. అలా కాకుండా ప్రజలు లేదా ఇతర సంఘాల నుండి జరిగినటువంటి తొలి ఉద్యమం ఇప్పుడు బాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2వ నెలలోనే చోటు చేసుకుంది. అదే అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు అన్నటువంటి దాని మీద సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసనలు, బలవంతపు తొలగింపులు, రాజకీయ వేధింపులకు నిరసనగా ఐకేపీ, విఓఏలు, మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్య కార్మికులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ ఆశా వర్కర్లతో పాటు వివిధ రంగాలకు చెందిన చిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. చిరుద్యోగుల మీద అధికార పార్టీ నాయకులు వేధింపులు తక్షణం మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో చిరుద్యోగులు తొలగింపు, రాజకీయ వేధింపులు నిలిపేయాలని కోరుతూ విజయవాడలో సోమవారం ధర్నా జరిగింది. ప్రభుత్వ విభాగాలకు చెందిన చిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చిరుద్యోగులు తొలగింపు, రాజకీయ వేధింపులు ఆపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిఆర్ఓకి డిమాండ్తో కూడిన వింతపత్రం అందజేశారు. బాపట్ల కలెక్టరేట్ ఎదురు ప్రభుత్వ శాఖలో చిరుద్యోగులు ధర్నా చేపట్టారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టారన్నటువంటి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే సిఐటియు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉద్యమం చేస్తుంటే అదే సిఐటియు అనుబంధ సంస్థ అయినటువంటి సిఐటియు ఎవరికి అనుబంధం? సిపిఎంకి అనుబంధం. ఆ సిపిఎం ఇప్పుడు దీనికి మద్దతు ఇస్తుందా లేదా? మొన్ననే చంద్రబాబు గారిని కలిసి వాళ్ళందరూ కూడా ఆయనతో ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు కరెక్ట్గా ఈ ఉద్యోగాలు పోయేటటువంటి టైంలో. నిజంగా పోరాడేట నాయకులేమో స్నేహం చేస్తారు, కిందేమో పోరాటం పేరుతో కథ నడుపుతారా చూడాల్సి ఉంది.